అంకాపూర్ ప్రజలకు న్యాయం చేయాలి, అంకాపూర్ ప్రజలకు న్యాయాన్ని, అంకాపూర్ లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను, అంకాపూర్ లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను సిగ్గు సిగ్గు పేదలకు నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను అమ్ముకోవడమా, సిగ్గు సిగ్గు పేదలకు నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను అమ్ముకోవడమా, అంకాపూర్ డబుల్ బెడ్రూమ్ లో జరిగిన అన్యాయాన్ని, అంకాపూర్ డబుల్ బెడ్రూమ్ లో జరిగిన అన్యాయాన్ని, అంకాపూర్ డబుల్ బెడ్రూమ్ లో జరిగిన అన్యాయాన్ని సిగ్గు సిగ్గు పేదలకు నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను అమ్ముకోవడమా. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో కేసీఆర్ ఉండగా 350 డబుల్ బెడ్రూమ్లు కట్టి ఇండ్లు లేని వాళ్ళు ఎవరు ఉండొద్దు అనే పద్ధతిలో మాట్లాడినటువంటి విషయం అందరికీ తెలుసు. కానీ తాను ఉన్నప్పుడు 92 ఇండ్లకు మాత్రమే నిధులు మంజూరు చేసేందుకు కట్టింది. వాళ్ళు ఓడిపోయిన తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన గెలవకంటే ముందు ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకున్నా ప్రతి ఊర్లో 20-30 ఇండ్లు నేను కట్టి గరీబులకు ఇస్తా అని చెప్పారు. కానీ ఇలా జరిగింది ఏంది? న్యాయం కోసం ధర్మం కోసం నేను పాటు పడతా అని చెప్పినటువంటి అంశాన్ని మర్చిపోయి తన అనుచరుల ద్వారా అనర్హులైనటువంటి వాళ్లకు అంకాపూర్లో డబుల్ బెడ్రూమ్లు ఇప్పించడం అంటే దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. నిజమైన అర్హులు అనేక మంది ఉన్నారు, వాళ్ళ పేర్లన్నీ తొలగించేసి వాళ్ళ అనుచరుల పేరు పెట్టుకోవటం సరైంది కాదు. మేము గతంలోనే చెప్పాం, అనర్హులు ఇందులో వస్తున్నారు కాబట్టి అధికారులారా మీరు రీసర్వే జరిపి వారిని తొలగించి నిజమైన అర్హులకు ఇవ్వండి అని చెప్తే అధికారుల స్పందన లేదు, అటు ఆయన స్పందన లేదు. కాబట్టి ప్రజలంతా రోడ్ల మీదకెక్కి నిరాహార దీక్షలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ అధికారుల్లో చలనం లేదు. ఒకవేళ ఈ 2-3 రోజులలో మీ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందగా ప్రభుత్వ అధికారులను హెచ్చరిస్తున్నాం. ఒకవేళ అధికారుల హస్తం కూడా ఇందులో ఉంటే అలాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పేదలకు నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను పేదలకు ఇవ్వకుండా ఎమ్మెల్యే అనుచరులకు, ఎమ్మెల్యే వత్తాసు పలికేటువంటి కొందరు నాయకులకే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారని అంకాపూర్ గ్రామస్తులు కొన్ని రోజులుగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, అధికారులను కలుస్తూ ఉన్నారు. అయినా ఈ విషయం పట్టించుకోకుండా ఇప్పటికి కూడా నిజమైన అర్హులకు ఇల్లులు ఇవ్వకుండా చేయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో పేదలందరూ ఆర్మూర్ తహసీల్దార్ ఆఫీసు ముంగట రీలే నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు. ఇది న్యాయమైన డిమాండు, ఇది పేద ప్రజలకు కావాల్సినటువంటి డిమాండు, వాళ్ళ హక్కు. కాబట్టి ఈ న్యాయమైన పోరాటంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్సీ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉంది. తల్లుల కోసం బిడ్డలుగా మేము కూడా రోడ్లపైకి వచ్చి వీళ్ళకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. ఇప్పటికైనా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, అంకాపూర్ గ్రామంలో ఆదర్శమైన గ్రామం, ఆ గ్రామంలో ఇలా రేగడం, ఇలాంటి అన్యాయం జరగడం చాలా దుర్మార్గమైన చర్య. ఎమ్మెల్యే అనుచరులు మీరు ₹1,00,000 ఇల్లులు అమ్ముకున్నారని చెప్పేసి వినబడతా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇక్కడ విచారణ జరపాలి, నిజమైన అర్హులకు పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో 52 మంది పైన కేసులు జరిగినాయి. ఆ కేసులు జరిగిన ఏ ఒక్కరికి కూడా ఇల్లు రాలేదు. ఇది దుర్మార్గము. కష్టపడి పోరాడినోళ్లకు ఇల్లులు ఇవ్వకుండా సంపన్నులకు ప్రభుత్వ ఉద్యోగాలకు ఇస్తారా? దీన్ని వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి పీడీఎస్ ఆధ్వర్యంలో మునుముందు వందలాది మంది విద్యార్థులతో ఆర్మూర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని, వీరికి తోడుగా వీళ్ళ న్యాయం నెరవేరేంత వరకు పీడీఎస్ పోరాటం వీరితో కొనసాగిస్తుందని తెలియజేస్తాం.